కాళేశ్వరం కాలువల నిండా గోదావరి జలాలు ఉరుకలేస్తున్నాయి. మేడిగడ్డను బూచిగా చూపి కాళేశ్వరంపై చేసిన కుట్రలని ఇటీవల కురిసిన వరదలకు పటాపంచలయ్యాయి. అన్నారం, సుందీల నుంచి మొదలుకొని కొండపోచమ్మ సాగర్ దాకా ఎటు చూసినా జలసవడ్లే కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం దండగన్న వాళ్ళ నోళ్లు మూతపడేలా బాహుబలి మోటార్లు గర్జిస్తున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిస్వార్థ సంకల్పం నుంచి పుట్టిన ఈ మహోన్నత ప్రాజెక్ట్ రాష్ట్ర రైతాంగానికి జీవధారగా నిలుస్తున్నది. కుట్రలను ఛేదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ జలసవడ్లపై టీ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీ ముందుకు తెచ్చింది. కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టు పరిస్థితిపై మా ప్రతినిధి వేణు సమగ్ర సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణకు ఆనుకొని పోతున్న నేపథ్యం ఒకటైతే పక్కనే ఉన్న గోదావరి కనీసం సాగు నీరు లేని దుస్థితిని తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను వాడుకోవాలనే నేపథ్యంలోనే నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చించడమే కాదు, లైడార్ సర్వే ద్వారా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నిర్వహించడమే కాదు, ఎక్కడైతే నీటి లభ్యత ఉంటుందో అక్కడ ఒక బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ వద్ద ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందనే లక్ష్యంతో దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఇక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ బ్యారేజీకి 85 గేట్లు ఉంటున్నాయి. ఇది 16.17 కిలోమీటర్ టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాజెక్టు అంటే రీడిజైన్ ద్వారా ఇది నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ 100 మీటర్ల ఎఫ్ఐఆర్ఎల్తో ఉన్నటువంటి ఈ బ్యారేజీ నిర్మించడం, ఈ బ్యారేజీకి ఎగువన గోదావరిపై ఇటు అన్నారం కావచ్చు, సుందిల గ్రామాల మధ్య మరో బ్యారేజీలు నిర్మించి 190 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసి 13 జిల్లాలకు అంటే పాత 13 జిల్లాలకు విస్తరించి 18,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క బ్యారేజీ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా. అంటే ఇప్పటికీ 2 లక్షల పైచిలకు నీరు పోతున్న నేపథ్యం ఈ రోజు కూడా కనిపిస్తుంది. అంటే గత నెల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన నేపథ్యం. ఎందుకంటే 3 పిల్లలకు సంబంధించి కూడా డ్యామేజీ అయినాయి కనుక ఈ నీటిని ఎత్తిపోయామని చెప్పి ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చెప్పిన నేపథ్యంలో అంటే 10 లక్షల లోపు అంటే 10 లక్షల వరకు కూడా టీఎంసీల నీళ్లు వెళ్తున్నా కూడా బ్యారేజీకి కించిత్తు కూడా ఎటువంటి అనివార్యం లేకుండా స్థిరంగా నిలబడి ఉన్నది. కావాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ ఈ నీటిని కన్నెపల్లి పంప్ ద్వారా ఎత్తిపోయేట్లని చెప్పి ఆరోపించడమే కాదు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి దీనికి ఇక్కడే కనుక ఈ వాటర్ ను స్టోరేజ్ ఉంచినట్టయితే 32 నుంచి 40 కిలోమీటర్ల వల్ల బ్యాక్ వాటర్ ఉంటుంది. బ్యాక్ వాటర్ తోటి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పిన నేపథ్యం ఒకటైతే అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే అంటే దీనివల్ల ఇంత లాభం ఉంది కనుకనే ఇది తెలంగాణ రైతాంగానికి కూడా బాగుగా ఉంటుందనే నేపథ్యంలోనే రీడిజైన్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పి స్పష్టంగా ప్రతి చోట కూడా చెప్పిన నేపథ్యం. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో సంబంధించినటువంటి నీళ్లను అంటే దిగువకు సముద్రంలోకి వదులుతుందే కానీ అంటే గత సమైక్య రాష్ట్రంలో ఇలాంటి బ్యారేజీలు లేని నేపథ్యంలో నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసేటివి. కానీ ఈరోజు బ్యారేజీ నిర్మాణం అయి ఉన్నా కూడా నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. రైతులను పంటలు ఎండబెడుతున్నారని చెప్పి దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటమే చేసిందని చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి బ్యారేజ్ సంబంధించి బ్లాక్ 20 చూసుకుంటే ఇటు 19, 20, 21 3 పిల్లలకు సంబంధించి బూచి చూపెట్టి నీటిని వృధాగా పోనిస్తోందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ మేడిగడ్డ తర్వాత చూసుకుంటే అన్నారం సంబంధించి చూసుకుంటే కూడా అన్నారం తర్వాత సుందిల తర్వాత నందిమేడారం, గాయత్రి, మిడ్మానేర్ అంటే రాజరాజేశ్వర జలాశయం, అన్నపూర్ణ. అంటే ఇక్కడి వరకు కూడా ఇక్కడ అన్నపూర్ణ చూసుకుంటే కూడా ఇటు మెదక్ జిల్లా వస్తుంది. మెదక్ జిల్లా సంబంధించి చూసుకుంటే కూడా కొండపోచమ్మ, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు అందించే లక్ష్యంతో ఈ బ్యారేజీల నిర్మాణం అన్ని కూడా చేపట్టిన నేపథ్యం. అంటే ఎంత నీళ్లు వచ్చినా కానీ గోదావరి సంబంధించిన నీటిని వాటిని ఏ దశగా తీసుకెళ్లాలన్నా కానీ దానికి తప్పనిసరిగా కాలువలను ఉండాలి. ఫ్రెషర్ కాలువలే కాదు,
సొరంగ మార్గాల ద్వారానే మళ్లించాలి, లేదా బ్యారేజీలన్నా పూర్తి చేసి దాని ద్వారానే మళ్లించాలి. అంటే ఇవన్నీ కూడా కాళేశ్వరానికి అనుబంధంగా కట్టినటువంటి పరిస్థితి మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటి రీడిజైన్ ద్వారా కట్టినటువంటి ఈ నేపథ్యం ఒకటైతే, ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్నారం ఎట్లా ఉంది, అన్నారం తర్వాత సుందిల్లా సంగతి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రైతుల గోస తీర్చాలనే లక్ష్యంతో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు నేపథ్యం కనిపిస్తుంది. అదే కాకుండా ఈ కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తయినాక ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే కూడా తెలంగాణకు సంబంధించిన దేవతల పేర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మేడిగడ్డ విషయానికి వస్తే ఇది లక్ష్మి, సరస్వతి, పార్వతి మరియు గాయత్రి, అన్నపూర్ణ. మరోవైపు చూసుకుంటే ఇటు మిడిమానేరు, రాజరాజేశ్వర, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్. అంటే ఈ రకాల పేర్లు పెట్టడమే కాకుండా దానికి అనుగుణంగా రైతాంగానికి నీరు ఇవ్వాలనే సంకల్పంతో ప్రాజెక్టులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు పెట్టినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అన్నారం అంటే సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాము. ప్రత్యక్షంగా మనం విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం అయితే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం సాధించుకున్నదే అంటే ముఖ్యంగా కరువును తరిమేయాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుందే కరువును తరివేయడానికి ఒక ఎత్తు అయితే, మరోవైపు సాగు తాగునీటి గోస తీర్చాలనే ఒక లక్ష్యం. 600 సరే సమైక్య రాష్ట్రంలో కృష్ణా గోదావరిలో కలిసే నీటి వాటా కేటాయింపులకు సంబంధించిన ప్రతి ఒక్క నీటి చుక్కను తెలంగాణకు వాడుకోవాలనే ఒక లక్ష్యం. ఈ మేరకు ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందనే చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే దీన్ని ఎవ్వరు కూడా ఆపినా, పిచ్చి ప్రయత్నాలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రైతుల గోస తీర్చాలనే లక్ష్యంతో ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని చెప్పి తొలి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు, భూగర్భంలో భారీ సర్జిపూల్సే కాదు ఎత్తిపోసేందుకు కూడా బాహుబలి మోటార్స్, నీటి తరలింపులకు కాబట్టి కెనాళ్లు, అంటే వారధిగా 3 జలాశయాలను కూడా ఇది ఉమ్మడి జలాశయం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మనకు కనిపిస్తుంది. అంటే టోటల్ గా ఇటు అన్నారం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్ ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి అంటే 22 లిఫ్టులు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల ఫ్రెషర్ కాలువలతో పాటు 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే టోటల్ గా 1832 కిలోమీటర్ల నీటిని సరఫరా చేసే మార్గాలను ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్ ద్వారా చూస్తే ప్రస్తుతం మనకు కనిపించేవి గేట్లు. అన్నారం సంబంధించి చూసుకుంటే దీని కెపాసిటీ చూసుకుంటే 10.87 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా 66 గేట్లు ఏర్పాటు చేశారు. అంటే దీని బ్యాక్ వాటర్ కూడా 32 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటర్ కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది ఏది అన్నారం ప్రాజెక్టులోకి. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ప్రతి నీటి చుక్కని వడిచిపెట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ అన్నారం సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరి పెద్ద ఎత్తున వస్తుంది. మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అన్నారం సంబంధించి చూసుకుంటే ఈ విషయం అయితే దీని తర్వాత సుందిల్లా అంటే ఫస్ట్ మేడిగడ్డ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఆ తదనంతరం చూసుకుంటే ఇటు గాయత్రి కావచ్చు, నందిమేడారం, ఇటు మిడ్మానేర్ అంటే అన్నపూర్ణ వరకు కూడా ఈ యొక్క లింకులు, ఫ్రెషర్ కాలువల ద్వారా నీళ్లు వెళ్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా ఒక పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మేడిగడ్డ విషయానికి వస్తే ఈ బ్యారేజీ 16.17 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పంపు లాంచ్ చేస్తే ఈ కన్నెపల్లి నుంచి డైరెక్ట్గా అన్నారం చేరుకుంటాయి. అన్నారం పంప్ హౌస్లో స్టార్ట్ అయినటువంటి నీళ్లు ఇటు సుందిల్లకు వస్తాయి. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే సుందిల్ల వద్ద ఉన్నాం. అంటే ప్రత్యేకంగా కూడా కేసీఆర్ వీటికి నామకరణం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే ఈ సుందిల్ల సంబంధించి చూసుకుంటే అన్నారం పంప్ హౌస్ ద్వారా నీళ్లు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ఈ సుందిల్ల పంప్ హౌస్ విషయానికి వస్తే ఇది 8.83 కెపాసిటీ గల ఈ సుందిల్ల సంబంధించి 74 గేట్లు ఉంటాయి దీనికి. అంటే ఈ ముఖ్యంగా లింక్ 1లో చూసుకుంటే బ్యారేజీలు ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడింటికి సంబంధించి చూసుకుంటే మేడిగడ్డ 16.17 టీఎంసీలు అయితే ఇది అన్నారం 10.87 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. సుందిల్ల ప్రస్తుతం మనం చూసే విజువల్ ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పార్వతి 74 గేట్లతో పాటు 8.83 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ బ్యారేజీలకు అనుగుణంగా పంప్ హౌజ్ల నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కన్నెపల్లి పంప్ హౌజ్, సిరిపురం, గోలివాడ. అంటే ఈ కన్నెపల్లి పంప్ హౌజ్ చూసుకుంటే 11 టీఎంసీ ఉంటే ఇటు సిరిపురం 8, గోలివాడ 9. అంటే రోజుకు 2 టీఎంసీల నీరు ఈ పంపుల ద్వారా ఎత్తిపోస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లైవ్ లో మనకు కనిపిస్తున్నటువంటి దీనికి సంబంధించి చూసుకుంటే నీళ్లు
పెద్ద ఎత్తున పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే చూసుకుంటే నీళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి గోదావరి జలాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ మనకు గోదావరి జలాల గలగలలు ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దీన్ని చూసుకుంటే ఇప్పుడు పార్వతికి సంబంధించిన ఇదైతే మనం మరి కొసవట్ల సరస్సుకు సంబంధించిన ఇదైతే గోలివాడకు సంబంధించినటువంటి పంపుల వద్దకు ఎల్లంపల్లికి ఏ విధంగా పోతాయి తెలుసుకునే ప్రయత్నం మనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం కాలువలు జలకలను సంతరించుకున్నాయి. పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజ్లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. అటు వరదకాలు సైతం సజీవ జలధారగా శ్రీరామ్ సాగర్ కు భరోసానిస్తోంది. శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు సైతం సమృద్ధిగా కనిపిస్తున్నాయి. ఇదంతా కాళేశ్వర జల విజయమే. గత సమైక్య రాష్ట్రం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. చూసుకుంటే ఎల్లంపల్లికి సంబంధించి 62 గేట్లతో ఉన్నటువంటి ఎల్లంపల్లి గత సమైక్య రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు, కానీ పనులు అయితే పూర్తి చేయలేదు. కానీ ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయడం ఒకటైతే ప్రాణహిత చేవలకు సంబంధించి కూడా కాలువల వరకు అయితే తీశారు, కానీ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి కాళేశ్వరానికి అనుబంధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా వాడుకోవాలనే ఒక నేపథ్యం ఒకటైతే దీనికి సంబంధించి చూసుకుంటే దీని కింద 1,51,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు చూసుకుంటే ముఖ్యంగా అంటే వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు దీని ద్వారా నీళ్లను మనం వాడుకోవచ్చు ఎల్లంపల్లి టు మిడ్మానేర్ వరకు. కానీ వరద లేనప్పుడు ఇటు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలతోటి ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ టు మల్లన్న సాగర్ వరకు నింపొచ్చనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు సంబంధించి గోలివాడ కావచ్చు, ఇటు సుందిల్లా కావచ్చు, ఇలా కన్నెపల్లి కావచ్చు, అంటే పంప్ హౌజుల నిర్మాణం కూడా చేపట్టినట్టు నేపథ్యం మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. గోదావరి జలాలు ఇటు ఎల్లంపల్లి సంబంధించి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి నది, గోదావరి సంబంధించిన నీళ్లు. అంటే ముఖ్యంగా ఎల్లంపల్లికి సంబంధించి ఒకవేళ వర్షాలు పడకుంటే మాత్రం ఎల్లంపల్లి ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆ విధంగా అయినప్పుడు ముఖ్యంగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లను దీంట్లో అంటే రివర్స్ పంపింగ్ ద్వారా దీంట్లోకి పంపించి ప్రణాళికలు చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ విధంగా ఉంటే ఎల్లంపల్లి నుంచి ఇటు నందిమేడారంకు గ్రావిటీ ద్వారా వెళ్తుంది. ఈ ప్రస్తుతం అయితే ఎల్లంపల్లికి సంబంధించి చూసుకుంటే పూర్తి సమాచారం ఇది అయితే ప్రస్తుతం నందిమేడారం పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ఇప్పటికి కూడా 20 గేట్లతో కలకలలాడుతూ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎల్లంపల్లి పరిస్థితి ఇది అయితే నెక్స్ట్ దీని నుంచి నందిమేడారంకు ఈ నీళ్లు వెళ్తాయి. అవి ఎట్లా వెళ్తాయి, ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం నందిమేడారం వద్ద ఉన్నాం. నందిమేడారం సంబంధించి చూసుకుంటే కూడా 7 పంపులు అంటే ఒక్కొక్క పంపు ద్వారా 3,151 క్యూసెక్ల నీరు ఇక్కడి నుంచి వస్తుందని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ కూడా సొరంగ మార్గం ద్వారా ఎల్లంపల్లి నుంచి నందిమేడారం చేరుకుంటాయి. నందిమేడారం విషయానికి వస్తే కూడా దీన్ని 0.5 TMC కెపాసిటీ గల ట్యాంకర్గా మార్చినటువంటి పరిస్థితి. ఈ రిజర్వాయర్కి వచ్చినటువంటి నీళ్లు ప్రస్తుతం పంపులను కూడా ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఈ పంపులు ఆన్ చేస్తే ఒక్కొక్క పంపు నుంచి 3,151 క్యూసెక్కుల నీరు వస్తుంది. సర్జిపూల్కు వచ్చి ఎల్లంపల్లి నుంచి సర్జిపూల్కి వస్తాయి. సర్జిపూల్ నుంచి ఈ మోటార్లు ఆన్ చేస్తే వీటి ద్వారా ఈ యొక్క పంపుల ద్వారా నందిమేడారం చెర్లోకి వెళ్తాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద 139 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి పంపులు. ఇంకోవైపు మోటార్లు బిగించడమే కాదు, వాటి లిఫ్ట్ సామర్థ్యం కూడా 3,200 క్యూసెక్కులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా పవర్ సప్లై కూడా 400 kV సబ్ స్టేషన్లు 6, 220 kV సబ్ స్టేషన్లు 8, 132 kV సబ్ స్టేషన్లు 4, అదే కాకుండా 32 kV సబ్ స్టేషన్లు 3, మొత్తం 21 విద్యుత్ సబ్ స్టేషన్లు. ఇందులో ఇవే కాకుండా గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కూడా ఒక ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి పంప్ హౌజులు 7 పంప్ హౌజుల ద్వారా నందిమేడారం వస్తాయి. నందిమేడారంకు అంటే ఎల్లంపల్లి నుంచి సర్జిపూల్కు వస్తాయి. సొరంగ మార్గం ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ పంపులు ఆన్ అయితే ఇవన్నీ కూడా నందిమేడారం చెరువులోకి వెళ్తాయి. నందిమేడారం చెరువు నుంచి ఇక్కడి నుంచి అంటే 25 కిలోమీటర్లు 2 సొరంగ మార్గాల ద్వారా గాయత్రి పంప్ హౌజ్ పోతాయి. గాయత్రి పంప్ హౌజ్ నుంచి మిడ్మానేర్కు పోతాయి. ఇది నందిమేడారం సంబంధించింది అయితే గాయత్రి పంప్ హౌజ్, ఆ తర్వాత మిడ్మానేర్. దాని విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం.
ఎల్లంపల్లి నుంచి నందిమేడారంకి వచ్చినటువంటి జలాలు 7 పంపుల ద్వారా వస్తాయి. ఆ 7 పంపులు కాళేశ్వరంలో అనుబంధంగా నిర్మించినటువంటి అంటే సొరంగ మార్గాల ద్వారా సర్జుపూల్ నుంచి వచ్చినటువంటి నీళ్ళని కూడా నందిమేడారం 7 పంపులు ఆన్ చేస్తే అంటే రోజుకు 2 టీఎంసీల చొప్పున ఇటు నందిమేడారం రిజర్వాయర్ నుంచి ఇటు రామడుగు మండలం లక్ష్మీపూర్ సంబంధించి గాయత్రి పంప్ హౌస్ అంటారు. మనకు వెనక కనిపించేది గాయత్రి పంప్ హౌస్. ఇక్కడ కూడా 7 పంపులు ఉంటాయి. 7 పంపులు ఒక్కొక్క పంపు ద్వారా 3150 క్యూసెక్కుల నీరు వస్తుంది మనకు. అంటే కాళేశ్వరానికి అనుబంధంగా కట్టినటువంటి ఇటు నందిమేడారంతో పాటు ఇటు గాయత్రి పంప్ హౌస్ కూడా ఉంది. ఈ గాయత్రి పంప్ హౌస్ చూసుకుంటే కూడా ఇటు 2 సొరంగ మార్గాల ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇటు లక్ష్మికి అంటే ఈ గాయత్రి పంప్ హౌస్ సంబంధించినటువంటి సర్జుపూర్లోకి చేరుతాయి. సర్జుపూర్లో చేరినటువంటి నీటిని బాహుబలి మోటార్ల ద్వారా ఇటు ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి వస్తాయి. మనకు డెలివరీ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇవి కాస్త ఇటు మిడ్ మానేర్ సైడ్ వెళ్తుండే. అంటే మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా సజీవంగా ప్రతి కాలువల్లో నీళ్లు కనిపిస్తున్నటువంటి గోదావరి జలాల గలగలు మనకు ప్రత్యక్షంగా ఈ కాలువల్లో చూడొచ్చు. నిజామాబాద్ సంబంధించి చూసుకుంటే కూడా ఎస్ఆర్ఎస్పీలకు కూడా పంపించేందుకు వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసేందుకు కూడా అనుకూలంగా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇట్లా ఉంటే ప్రస్తుతం మనకు శ్రీరాములపల్లి ఉంటుంది. శ్రీరాములపల్లిలో ఇటు మిడిమానేరుకు వెళ్లే నీళ్లు ఉంటాయి, ఇటు వరద కాలువకు రివర్స్ పంపింగ్ ఉంటుంది. ప్రస్తుతం దాని విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గాయత్రి నుంచి అంటే డెలివరీ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి గోదావరి జలాలు మనం ప్రస్తుతం అయితే శ్రీరాములపల్లి అంటే రామడుగు మండలం శ్రీరాములపల్లి వద్ద ఉన్నాము. అంటే ఇక్కడ వరదకాలకు సంబంధించి 99 కిలోమీటర్ ఇక్కడి మొదలవుతుంది. మరోవైపు చూసుకుంటే ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తే చూడొచ్చు మనం. ఇది వరదకాలకు సంబంధించినటువంటిది. ఇది వరద కాలువ. ఇటు నుంచి మనకు గాయత్రి పంప్ హౌస్ ద్వారా డెలివరీ సిస్టమ్ నుంచి నీళ్లు వస్తాయి. అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మిడ్ మానేర్లోకి నీళ్లు వెళ్లే అవకాశం. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇటు ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్ మానేర్కు తరలించినటువంటి అంటే నీళ్లు రోజుకి 2 టీఎంసీల చొప్పున ఈ మార్గంలో మనం పంపించవచ్చు. అంటే ముఖ్యంగా ఇది రామడుగు మండలం శ్రీరాములపల్లి వద్ద ఉన్నటువంటి జంక్షన్. ఇది ఈ జంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే అట్లీస్ట్ డైలీ 2 టీఎంసీ నీళ్లను ఇటు మిడ్ మానేర్కు తరలించవచ్చు. ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే ఈ వరద కాలువ ద్వారా వృధాగా పోవద్దు. ఈ నీళ్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పికి పంపించాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఒక్కోసారి వర్షాలు పడక ఎస్ఆర్ఎస్పి నిండని నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు అయ్యేది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ద్వారా ఈ యొక్క ముప్కాల్ కావచ్చు, రాంపూరు, రాజేశ్వరరావుపేట ఈ 3 చోట్ల పంప్ హౌజులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇబ్బందులు వచ్చి వర్షాలు పడకపోతే ఇదే కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇక్కడ గాయత్రి పంప్ హౌజ్ నుంచి తీసుకొని 1 టీఎంసీ మిడ్ మానేర్కు, ఇంకొక టీఎంసీ వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మిడ్ మానేర్ సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చూసారుగా ప్రతి చోట కూడా కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రెషర్ కాలువలు కావచ్చు, సర్జు పూల్స్ కావచ్చు, సొరంగ మార్గాలు కావచ్చు. అంటే మొత్తం మీద ఇటు మేడిగడ్డ నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇటు మేడిగడ్డ, ఆ తర్వాత అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి, ఆ తదనంతరం చూసుకుంటే మిడ్ మానేరు, రాజరాజేశ్వర జలాశయం విషయానికి వస్తే కూడా సమైక్య రాష్ట్రంలో దీన్ని 2 సార్లు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ రాజరాజేశ్వర జలాశయాన్ని కంప్లీట్ చేయడమే కాదు 2,20,000 పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం రాజరాజేశ్వర జలాశయంలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉండి మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకసారి విజువల్ ద్వారా చూడొచ్చు. గేట్ల విషయానికి వస్తే కూడా గేట్ల పైకి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున నీరు వచ్చి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు కోరేది ఒకటే, కాళేశ్వరం సంబంధించి 3 పిల్లర్లలో లోపం వచ్చిన మాట వాస్తవమైన త్వరితగతిన ఇది రిపేర్ చేసినట్టయితే మాత్రం వ్యవసాయమే కాదు తాగునీరు, పరిశ్రమలకు మరియు మత్స్య పరిశ్రమ కావచ్చు, ఇటు టూరిజం, పట్టణాభివృద్ధి, పర్యావరణ ఇవన్నీ కూడా తెలంగాణను పచ్చగా మార్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా
రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా అధికారం అనేది ఉంటుంది పోతుంది, ప్రజలు శాశ్వతం కనుక ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తు తరం కోసమైనా ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మొత్తం మీద కాళేశ్వరం సంబంధించినటువంటి మేడారం, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి, రాజరాజేశ్వర జలాశయం సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇంకా ముందున్నటువంటి అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ రంగాచార్య అందిస్తారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.